సాతాను యొక్క అబద్ధాల్ని నమ్మకండి, దేవుని సత్యాన్ని నమ్మండి. ఎటువంటి గతమైనా నీది, ఎంత పాపము చేసినా నువ్వు గతములో దేవుడు నిన్ను శుద్ధీకరించి శుద్ధి చేసి నిన్ను తిరిగి వాడుకోగలడు. గొప్పగా వాడుకోగలడు, దీవించగలడు, దీవించి ముందుకు నడిపించగలడు. ఏమీ సింపుల్ మెక్ఫియర్సన్ దేవుడు చాలా గొప్పగా వాడుకున్న వ్యక్తి. మీకు మన దగ్గర ఎక్కువ లేవు కానీ ఫోర్ స్క్వేర్ చర్చ్ అండ్ డినామినేషన్ ఉంది. ఎవరికైనా తెలుసా? ఫోర్ స్క్వేర్ డినామినేషన్. ఆ డినామినేషన్ వరల్డ్ అంతా ఉండింది. ఇది ఎస్టాబ్లిష్ చేసేది ఒక మగవాడు కాదు, ఏమీ సింపుల్ మెక్ఫియర్సన్. ఏమీ సింపుల్ మెక్ఫియర్సన్ గారిని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. భయంకరమైన అద్భుతాలు, లక్షల మంది దేవుని దగ్గర రావడము. ఆమె గతం గమనించినా కూడా అంత మంచి గతం కాదు. కాబట్టి నీతో సాతాను ఏమంటే, నీ బతుకు తెలుసా? నువ్వు ఎన్ని వేషాలు వేసావో నీకు తెలుసా? ఎన్ని చెడు క్రియల్లో నువ్వు ఉన్నావో నీకు తెలుసా? కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు వాడుకుంటాడు? పిచ్చిదానా, నువ్వు ఎంత భాషల్లో ప్రార్థన, నిన్ను ఎందుకు వాడుకుంటాడు? నీ గతం ఒకసారి ఆలోచించు. అర్థమవుతుంది అందరికీ? నువ్వు దరిద్రుడివి, మోసగించావు, నువ్వు మర్డరర్ అంటే హంతకుడివి. నిన్ను ఎలా వాడుకుంటాడు? అవునా? పౌలుని ఎలా వాడుకున్నాడు? పౌలు హంతకుడే. చూసారా, మనల్ని ఎప్పుడు కూడా సాతాను ఏం చేస్తాడంటే గతాన్ని చూడమంటాడు. ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడున్న సత్యాన్ని గ్రహించు, అప్పుడు నీ యొక్క భవిష్యత్తు మారుతుంది. హల్లెలూయా. నీవు నీ యొక్క గతాన్నే ఆలోచిస్తున్నట్టయితే, నీ గతంలో చేసినటువంటి తప్పుల్నే ఆలోచించినట్టయితే అది నిన్ను బంధించిన స్థితిలో ఉంచుతుంది. కాబట్టి ఈ ప్రస్తుత స్థితిలో బంధించబడిన స్థితిలో ఉంటావు. కానీ నిజమే, నా గతం అంత మంచిది కాదు. అన్ని రకాలైన చెడు క్రియల్లో పాల్గొన్నాను, అన్ని రకాల చెడు పనులు చేశాను. నేను అదై ఉండొచ్చు, ఇదై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న సత్యం ఏంటంటే యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నేను ఇప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని యొక్క బిడ్డనై ఉన్నాను. దేవుని యొక్క వాక్య ప్రకారం నేను దేవుని యొక్క నీతిని ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రభువు నా భవిష్యత్తును మారుస్తున్నాడు. ఈ భవిష్యత్తుకి, నా ప్రస్తుత పరిస్థితిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నా భవిష్యత్తు ప్రభు యొక్క ప్రణాళిక ప్రకారంగా గొప్ప భవిష్యత్తు కలిగిన వాడిని. హల్లెలూయా. అందరం కూడా ఆమేన్. కానీ నువ్వు ఎంత కాలమైతే ఈ గతానికి, పాపపు జీవితానికి, సాతానికి నువ్వు చెవియొగ్గుతావో అంతగా నువ్వు బంధించబడిన స్థితిలో ఉండి నీ భవిష్యత్తును కూడా నువ్వు గొప్పగా అనుభవించలేవు. నీ భవిష్యత్తు కూడా దేని వలన షేప్ అవుద్ది? నీ యొక్క గతం యొక్క విశ్వాసం పైన షేప్ అవుద్ది. హల్లెలూయా. ఆ గతాన్ని మర్చిపోవాలి. వాడు పాతి పెట్టబడ్డాడు. బాప్తిసం పొందారా? నీటి బాప్తిసం పొందారా? వాక్యం ఏముంటుంది? నీటిలో మునిగినప్పుడు నువ్వు చచ్చిపోయావు, తిరిగి లేచినప్పుడు యేసు ప్రభువుతో తిరిగి లేచావు. నువ్వు నూతన వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు నూతన సృష్టివి. కాబట్టి దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడు? మనుషులు నిన్ను అంగీకరించకపోవచ్చు. మనుషులు నిన్ను, వీడు పనికిరాడు, వీడు వ్యర్థుడు, వీడెందుకు వాడుకుంటాడు, దేవుడు వీడిని వాడుకుంటాడా అంటారు. గమనించారు. దావీదు గురించి ఆలోచించినప్పుడల్లా, ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడినప్పుడు ఏమంటావు? ఆయన అడల్టరర్, ఆయన వ్యభిచారం చేశాడు. రెండవది హంతకుడు. అవునండి? కానీ ప్రభు ఏమన్నాడు? నా స్నేహితుడు. హీస్ అ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారి అన్నాడు. ఎందుకు? క్షమాపణ. కీర్తనలు 51 చదవండి. ఏమన్నాడు? గివ్ మీ అ న్యూ హార్ట్. నూతన హృదయము నాకు కలుగచేయుము. పాపమును ఒప్పుకొని ప్రభువు దగ్గర మొరపెట్టాడు. ప్రభు ఆ ప్రార్థన ఆలకించాడు. హంతకుడు, వ్యభిచారుడు అయినటువంటి వాడిని తీసుకొని ఏమన్నాడు తెలుసా? There will always be somebody on the throne from your lineage. నీ యొక్క వంశము నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా సింహాసనమును అధిష్ఠిస్తారు. అటువంటి వ్యక్తి. హల్లెలూయా. 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 Don't write yourself off. మిమ్మల్ని మీరు కొట్టివేసుకోకండి. పక్కన కొట్టివేసుకోకండి.
సాతాను యొక్క అబద్ధాల్ని నమ్మకండి, దేవుని సత్యాన్ని నమ్మ. ఎటువంటి గతమైనా నీది, ఎంత పాపము చేసినా నువ్వు గతములో దేవుడు నిన్ను శుద్ధి చేసి నిన్ను తిరిగి వాడుకోగలడు. గొప్పగా వాడుకోగలడు, దీవించగలడు, దీవించి ముందుకు నడిపించగలడు. ఇంకో మాట అన్నారు కెనెత్ హేగన్ గారు, యాజ్ లాంగ్ యాజ్ ద బిలీవర్ ఇస్ సిన్ కాన్షియస్, విశ్వాసి పాపం మనసాక్షి కలిగి ఉన్నంత కాలం he will live in defeat. తను ఓటమిలో జీవిస్తాడు. But the moment he becomes righteousness conscious, తను నీతి మనసాక్షి తనకు రాగానే he will begin to live in victory. విజయంలో తన జీవించడం మొదలు పెడతాడు. ఎంతమందికి విజయం కావాలండి? అందరికీ కావాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలి? we should work on becoming righteousness conscious. నీతి మనసాక్షి వచ్చినట్లుగా దాని మీద పని చేయాలి. అందుకే ఈ టీచింగ్ మొదలు పెట్టాను. ఇది కొన్ని వారాలు నడుస్తుంది, జాగ్రత్తగా వినండి. అప్పుడప్పుడు ఇంగ్లీష్లోనే చెప్తాను, ఎందుకంటే చాలా కష్టం కాబట్టి. ఇంకొక విషయం, the reason Christians are weak is because they are more sin conscious than righteousness conscious. క్రైస్తవులు అధికంగా బలహీనంగా ఉండడానికి కారణము పాపం మనసాక్షి ఎక్కువ కలిగి ఉంటున్నారు నీతి మనసాక్షి కంటే మించి. చూసారా? The sin problem has already been dealt with. పాపపు సమస్య ఇదివరకే వ్యవహరించబడ్డది. Jesus put away sin by the sacrifice of himself. యేసు తనను తాను బలిగా అర్పించుకొని పాపమును కొట్టివేశాడు. We must not resurrect that which Christ has buried. క్రీస్తు దేన్నైతే పాతిపెట్టాడో దాన్ని మనం పునరుద్ధరించకూడదు. We must not resurrect what Christ has buried. క్రీస్తు పాతిపెట్టిన దాన్ని పునరుత్థానం చెందించకూడదు మనము. యేసు ప్రభు దాన్ని పాతిపెట్టేశాడు, దాన్ని తిరిగి పునరుద్ధానం చేయకండి. ఏది? ఆ పాపపు స్వభావం మనస్సాక్షిని. ఆమేన్. If you're conscious of sin, పాపపు మనస్సాక్షి మీకుంటే you're walking by feelings. మీరు భావనల ద్వారా నడుస్తారు. If you're conscious of sin, పాపపు మనస్సాక్షి మీకుంటే you are walking by feelings. భావోద్వేగాల ద్వారా నడుస్తారు. But if you're నడుస్తారు. conscious of righteousness, నీతి మనస్సాక్షి మీకుంటే you're walking by faith. విశ్వాసంతో నడుస్తారు మీరు. కష్టం, ఎందుకంటే ఈ సత్యం నూతనమైంది. ఈ సత్యం అవగాహన బాగా ధ్యానించాలి, మళ్ళీ మళ్ళీ ఈ సత్యం గురించి వినాలి. అది విన్నప్పుడు స్థిరపరచబడి నీకు విడుదల అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించగలవు, ఆ విజయవంతమైన జీవితం జీవించగలవు. మెనీ క్రిస్టియన్స్ రిమైన్ ఇన్ సిన్ కాన్షియస్నెస్. అనేక మంది క్రైస్తవులు పాప మనసాక్షిని జీవిస్తున్నారు. Because they have not been taught the word of God properly. ఎందుకంటే వారికి దేవుని వాక్యం సరిగ్గా బోధించబడలేదు. Particularly 2 Corinthians 5:17. ప్రత్యేకముగా 2 కొరింథీ 5:17. ఆయన పాపముగా మారాడు, నేను నీతిమంతుడుగా మారడానికి. హల్లెలూయా. దేవుడు ఆయన పాపిగా చేశాడు. ఎందుకు చేశాడు? నేను నీతిమంతుడుగా చేయబడ్డానికి, ఎంచబడ్డడానికి. ఆమేన్. Ignorance of who you are in Christ keeps us in spiritual defeat. క్రీస్తు యేసునందు మీరు ఎవరు అనే అజ్ఞానంలో జీవించినప్పుడు అది మిమ్మల్ని ఓటమిలో ఉంచుతుంది. Ignorance of who you are in Christ Jesus క్రీస్తు యేసునందు మీరు ఎవరో అజ్ఞానంలో తెలుసుకోకుండా keeps you in spiritual defeat. అది ఆత్మీయ ఓటమిలో మిమ్మల్ని జీవింపచేస్తుంది. Hallelujah. Hallelujah. As long as man is sin conscious, మనిషి పాప మనసాక్షి కలిగి ఉన్నంత he will కాలం never have faith to receive from God what belongs to him. ఆయన మనకు చెందిన దాన్ని దేవుని నుంచి పొందుకోవడానికి విశ్వాసం వారికి ఉండదు. అందుకే ఇది చాలా ప్రాముఖ్యం. ఏంటో తెలుసా? ఈ నీతి కాన్షియస్నెస్, రైచియస్నెస్ కాన్షియస్నెస్ మీరు నిజంగా అర్థం చేసుకోవడం, గ్రహించడం. ఇది ఈ గ్రహింపు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? Many people underestimate the power of the blood of Jesus. అనేక మంది యేసుక్రీస్తు రక్తమును తక్కువ అంచనా వేస్తున్నారు. The blood of Jesus is not ordinary blood. యేసు రక్తం సాధారణమైన రక్తం కాదది. Remember something. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. Blood is the currency in the spiritual realm. ఆత్మీయ లోకంలో రక్తము ఒక మార్పిడి పదార్థము. In the spiritual realm, ఆత్మలోకంలో none of our exchanges matter. మన ద్రవ్యాలు ఏవి కూడా పనిచేయవు అక్కడ. So our money, మన డబ్బులు కావచ్చు, our wealth, మన సంపద కావచ్చు, whatever has ఏదైనా కూడా no value in the heavenly spiritual realm. ఆత్మ మండలంలో దానికి ఏ మాత్రము దాన్ని పట్టించుకోరు. In the heavenly realm, ఆత్మ మండలంలో transactions are made based on blood. లావాదేవీలు రక్తముతో చేయబడతాయి. You know, even in the demonic realm, దయ్యపు లోకంలో కూడా there are many times that the devils will require blood. అనేకసార్లు దయ్యాలకు రక్తము Because కావాలి. blood is an exchange. రక్తము మార్పిడి పదార్థము కాబట్టి. Without the shedding of blood, there is no remission of sins, is what the
Bible teaches. బైబిల్ బోధిస్తున్న రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. So the mode of exchange in the spiritual realm ఆత్మలోకంలో మార్పిడి పదార్థం ఏమిటంటే is blood, రక్తము, even for the forgiveness of sin. పాపాల క్షమాపణ గురించి కూడా. But in the Old Testament, పాత నిబంధనలో God required the blood of bulls and goats and animals. మేకలు, గొర్రెలు, పశువుల రక్తాన్ని దేవుడు కోరాడు. But that did not have the power to work on the conscience of men. కానీ మనిషి మనస్సాక్షి మీద పనిచేసే శక్తి వాటికి లేదు. That blood could only cover the sin. కేవలం ఆ రక్తం పాపాన్ని But కప్పేది when మాత్రమే. Jesus shed his blood, యేసు రక్తాన్ని it చిందించినప్పుడు not only cleansed our sins, కేవలం మన పాపాలను క్షమించడమే it కాదు, cleansed our conscience. మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేసింది. Hallelujah. Hallelujah. So I can now come into the presence of God ఇప్పుడు నేను దేవుని సన్నిధికి రాగలను with a conscience that is clean in the presence of God. దేవుని సన్నిధిలో శుద్ధి చేయబడిన మనస్సాక్షితో రాగలను. God calls me righteous దేవుడు నీతిమంతుడిగా because పిలిచాడు. the blood of Jesus యేసు రక్తము worked on my conscience, నా మనస్సాక్షి మీద so పనిచేసింది that I కాబట్టి don't have to come into the presence of God కాబట్టి నేను దేవుని సన్నిధికి with రావాల్సిన a అవసరం లేదు. guilty, sinful conscience. దోషారోపణ పాపం మనస్సాక్షితో రావాల్సిన అవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. So I'm going to continue this teaching, ఈ యొక్క వంశాన్ని but I want you to కొనసాగిస్తాను. get this, కానీ అర్థం చేసుకోండి, because once you get this truth into your spirit man, ఒకసారి ఈ సత్యం మీ ఆత్మలో ఇంకిపోతే people in the world may call you something. లోకంలో ఉన్న ప్రజలు They may ఏదైనా say, పిలవచ్చు. look at this fellow, he's a sinner, ఈ వ్యక్తి చూడు వీడు he's a పాపి, cheat, తను we మోసగాడు, know his past. తన గతం ఏంటో మాకు తెలుసు అని చెప్పారు. True, అవునండి, the past is horrible, గతం but భయంకరమే. Jesus has dealt with the past. కానీ యేసు గతంతో I'm a వ్యవహరించాడు. new creature, నేను నూతన I'm సృష్టి, a new person in God. దేవునిలో నూతన వ్యక్తిని Now ఉన్నాను. God looks at me దేవుడు నన్ను చూసినప్పుడు in a different way. వేరే కోణంలో Now చూస్తాడు. I got to make a choice. నేను ఎంపిక Will చేసుకోవాలి. I see myself as the world sees me? నన్ను నేను లోకం చూస్తున్న రీతిగా Will I see చూస్తున్నానా? myself as my feelings see me? నా భావాలను చూస్తున్న రీతిగా Or నేను will I చూస్తున్నానా? choose to believe how God sees me కానీ దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడో అది నమ్ముతున్నానా? and build that ఆ consciousness? మనస్సాక్షిని I పెంపొందించుకోవాలి. have to build the right consciousness, సరైన నీతి మనస్సాక్షిని which పెంపొందించుకున్నప్పుడు is the righteousness అది consciousness, నీతి మనస్సాక్షి to have power in the presence of God. దేవుని సన్నిధిలో శక్తిని కలిగి So ఉండగలను. it's extremely important for all of us మనకందరికి అత్యంత to ప్రాముఖ్యమైన have a విషయం ఇది. deep understanding లోతైన అవగాహన of the పొందుకోవడము power of righteousness. నీతి యొక్క శక్తి. Somebody say amen. ఆమేన్. దీవించబడ్డారా? ఆమేన్. అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఈ రోజు నుంచి నువ్వు కుక్కవి కాదు, నువ్వు నక్కవి కాదు, నువ్వు పురుగువి కాదు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రక్తము నిన్ను, కుక్కగా ఉన్న నన్ను బిడ్డగా చేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. పురుగుగా ఉన్న నన్ను ఈ రోజు యేసు ప్రభు తన బిడ్డగా ఎంచుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదే మీ యొక్క స్థితి కూడా. కాబట్టి ఈ రోజు నుంచి ఆ ప్రార్థన చేయగలను. అవును ప్రభు, ఇలా చేయండి ప్రభు. ఒకప్పుడు నేను కుక్కనే, ఒకప్పుడు నాకు కుక్క స్వభావమే ఉండింది, నాకు పంది స్వభావం ఉండింది. ఎంత స్నానం చేసి మంచి సెంటు కొట్టినా మళ్ళీ బురదలోకి వెళ్ళిపోవడం, అటువంటి వాడిని ఒకప్పుడు. కానీ నీ కృపని బట్టి నేను నీ నీతిని ప్రభువా, నీవు నన్ను నీతిగా పిలుస్తున్నావు, పలుకుతున్నావు. కాబట్టి నా భావం ఏమీ చెప్పినా నీ సత్యాన్నే నేను నమ్ముతాను ప్రభువా. ఆ రకంగా నమ్మినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ యొక్క అవగాహన నిన్ను పాపం నుంచి దూరపరుస్తుంది, పాపం యొక్క టేస్ట్ తీసేస్తుంది, ఆసక్తిని, కోరిక, ఆ ఆశ లేకుండా చేస్తుంది, ఆ స్వభావం. హల్లెలూయా. 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 చూసారా, అనేక మంది గమనించండి, తాగుబోతులు లాంటి వారు దేవుడు వారిని విడిపించినప్పుడు, నిజంగా సంపూర్ణ విడుదల పొందిన అనేక మంది కలిసినప్పుడు ఏమంటారు తెలుసు? ఈసారి ఆ వాసన కూడా నాకు పడటం లేదని పాస్టర్ గారు అంటారు. నేను దాని దరిదాపుల్లోకి వెళ్ళాను. అటువంటి ద్వేషము కలిగిస్తాడు దేవుడు. దేని పట్ల? పాపము పట్ల. ఏ పాపం అయితే ఒకప్పుడు ఆకర్షణీయంగా ఉండిందో, ఏ పాపం అయితే నువ్వు సంతోషంగా అనుభవించావు, దాని నుంచి నీకు, దాని పట్ల నీకు ఒక అసహ్యము, ఆ యొక్క హేట్రెడ్, ద్వేషం కలిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. అంత శక్తి యేసు రక్తములో ఉంది. ఆమేన్. హల్లెలూయా. 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 దేవా నీకు వందనాలు ప్రభువా. చెప్పండి, ప్రభువా నీకు వందనాలు. పాపిగా ఉన్న నన్ను క్షమించి నీ నీతిమంతుడిగా ఎంచుకుంటున్నందుకు నేను నీతిమంతుడని నా నోటితో ఒప్పుకుంటూ మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవా మీకు వందనాలు కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక, యేసు నామములో తండ్రి, ఆమేన్. వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు,
లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు ఆచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గంధిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.